వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు మనలో చాలా మందికి ఉండే కామన్ డౌట్స్, లీగల్కి సంబంధించిన అడ్వైజెస్ గురించి మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. ఆజాద్ గారు, రీసెంట్గా ఒక రీల్ చూసినప్పుడు ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ఒకటైతే చెప్పారు పబ్లిక్లో. ఏంటి అంటే ఎవరైనా కూడా ఫైన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు వెహికల్ ఫైన్స్ చాలామంది కట్టకుండా పెండింగ్ పెడుతూ ఉంటారు కదా. సో ఇప్పటి నుంచి న్యూలీ రిజిస్టర్డ్ వెహికల్స్, బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, వాటికి ముందే మనము మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. సో ఎప్పుడు ఫైన్ పడిన నెక్స్ట్ మినిట్ ఇమీడియట్గా దాంట్లోంచి అమౌంట్ డెబిట్ అయిపోతాయి. ఆప్షన్ పెడితే కొంచెం అందరూ అలర్ట్గా ఉంటారు అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఒక వీడియోలో చూశాను. అంటే అసలు అలాంటి ఆప్షన్ వస్తే కొన్నిసార్లు పోలీస్ వాళ్ళు బై మిస్టేక్ అని కూడా కొన్ని ఫోటోలు కొట్టేస్తూ ఉంటారు. తర్వాత రియలైజ్ అయ్యి కొన్ని ఇష్యూస్ కూడా మనం చూసాము. అలా అసలు ఇమీడియట్గా డబ్బులు కట్ అయిపోవడం ఎంతవరకు కరెక్టు? వెహికల్స్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒకటి చెప్తే అయినమ్మా, హైవేలో మేము వెళ్తుంటాం, విజయవాడ వెళ్తుంటాం, బండి మీద మామూలు కార్లో వెళ్తుంటాం. అక్కడ మామూలుగా లిమిట్ అనేది, స్పీడ్ లిమిట్ అనేది కొన్ని చోట్ల బోర్డులు ఉండవు. కొన్ని చోట్ల 80 ఉంటుంది, కొన్ని చోట్ల 60 ఉంటుంది, కొన్ని చోట్ల 40 ఉంటుంది. ఇప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తి ఆ బోర్డులు చూసుకున్న డ్రైవింగ్ చేయాలా, ఆ సందర్భాన్ని బట్టి చేయాలా అనే దాని మీద మనం ఆలోచించుకున్నప్పుడు, ఒక గన్ను ఉండదు, స్పీడ్ గన్ను, అది ఎక్కడ పెడతారంటే చెట్లలో పెడతారు, ఏదో దొంగతనం చేసేవాళ్ళలాగా పెట్టి. మనకు తెలియదు ఆ స్పీడ్ గన్ ఉందని సంగతి. వాళ్ళకి అక్కడ బోర్డు ఏమి ఉండదు, ఆ ఏరియాలో బోర్డు ఏమి ఉండదు, స్పీడ్ గన్ ఉంటుంది. ఎక్కడ చెట్లలో కూర్చుంటారు వాళ్ళు, అది ఉందని సంగతి కూడా మనకు తెలియదు. అంటే ఏంటి, మనం మామూలుగా మన అడవుడికి వెళ్ళిపోతాం. ఇంత డ్రైవ్ చేయాలా, ఇంత చేయాలా, మనకేముంటుంది ఆ టయానికి, మన మైండ్కి అంత నాలెడ్జ్ ఉంటుందా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. అట్లా ఒక మనిషి వెళ్ళిపోతుంటాడు, అక్కడ స్పీడ్ గన్ కొడతారు. ఇంత 2000 రూపాయలు చాలానా, ఇంత స్పీడ్ 1000 రూపాయలు చాలానా వస్తుంది. అలా ఒకసారి ఇటు పోయి వస్తే మనం బ్యాంక్ మొత్తం ఖాళీ అయిపోద్ది. సింపుల్గా మాట్లాడుకుందాం. సరే అదే కాదు, ఒక కామన్ మ్యాన్ ఉంటాడు. నేను దీన్ని వ్యతిరేకిస్తాను, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఆయనకైతే ఈఎంఐలు కట్టేది ఉంటుంది. సరే అతని అకౌంట్లో ఈఎంఐ ఒక 5000 ఉందనుకుందాం, 5000 అతను కట్టాలి. సరే అని రేపు ఈఎంఐ కట్ అవుతుంది, నైట్ 12 గంటలకు ఇప్పుడు కట్ అయిపోద్ది కదా మామూలుగా. సో ఇతనికి తెలియక ఏదో ఆ టైం బాగాలేకో, ఇతని టైం బాగాలేకో, ఏ సీటు బెల్టో లేదా ఆడవుడికి ఏ హెల్మెట్ పెట్టుకుంటూ పోవటం, ఏదో గబాన బండి ఏదో మందు షాప్ దాకా పోయొద్దాం అని చెప్పి టక్కని తీస్తాడు. మామూలుగా మన ఇండియన్ దాంట్లో అది అలవాటు మనకి. పోయి రాగానే ఒక 135 రూపాయలు 200 రూపాయలు కట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇతని పరిస్థితి ఏంటి? ఇంకంతే కదా, అతను మళ్ళీ 500 కట్టుకోవాలి, మళ్ళీ అతను ఈఎంఐకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ట్రాఫిక్ మీద అవగాహన కలిగించాలి అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఫైన్లు వసూలు చేయడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఏంటి. అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉండదు, కానీ మనం ఏదో ఆలాపంలో కారో బండి పెట్టిపోతాం, వాడు నో పార్కింగ్ అని చెప్పి ఫోన్ కొడతాడు, బిల్లు ఇస్తాడు. ఒకటి. రెండోది ఇంకొకటి చెప్తానండి, మీకు ఈరోజు గనక చలానా పడింది అనుకోండి, హెల్మెట్ లేకుండా పడింది, మళ్ళీ దానిపైన ఈ రోజంతా మీరు ఇంకో చలానా కొట్టకూడదు, ఒక చలానానే పడుతుంది రోజుకి ఒక బండికి ఒకటే చలానా. దట్టు హెల్మెట్ అలాగని చెప్పి హెల్మెట్. ఇప్పుడు నేను వచ్చేది తార్నాకలో ఒక చలానా, హైటెక్ సిటీ దగ్గర ఒక చలానా, అట్లా ఉండకూడదు. అంటే మరి ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ అవి తీసేసుకుంటాయి. అదే అంటున్నా, అదే కదా ప్రాబ్లం అవుతుంది. అక్కడ చలానా పడితే ఒకసారి ఫైన్, అదే ఆ రోజంతా అదే ఫైన్ లెక్క ఉండాలి. ఓకే, మరి 2-3 చలానాలు పడితే అప్పుడు 2-3 కట్టాలి. అదే మనం దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా, మనిషి ప్రశ్నించాలి కదా. మన హైకోర్టు వారు కూడా అదే చెప్పారు కదా, పెండింగ్ చలానా విషయంలో వెహికల్ ఆపకూడదు. పెండింగ్ చలానా ఫస్ట్ మీకు తెలుసో లేదో, పోలీసు వారికి మన బండికి ఏదైతుందో లాక్కునే అధికారం లేదని చెప్పింది నేనే ఫస్ట్ 2017. ఇప్పుడు ఆ వీడియో దొరికింది చూడండి, దెబ్బ పాపులర్ అయిపోయింది ఆ వీడియో, ప్రజలకు వెళ్ళిపోయింది, ట్రెండింగ్ వెళ్ళిపోయింది. అప్పుడు ఆజాద్ అంటే అప్పుడు తెలిసారు ప్రజలందరికీ. ఫస్ట్ చెప్పిందే నేను, పోలీసు వాళ్ళకి కొట్టే రైట్ లేదని చెప్పిందే నేను మానవ హక్కుల విషయంలో. సో నేనేమంటానంటే, ఇలాంటి పెండింగ్ చలానాలు లేకపోతే అవి అని, సరే ఓకే చలానాసు నువ్వు పెడుతున్నావు గవర్నమెంట్లో. ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చేటప్పుడు పెద్ద గుంతలు ఉన్నాయి, దానికి గవర్నమెంట్ ఫైన్ పే చేయాలా? గుంతలో పడ్డాడు కాలుకి దెబ్బ తగులుతుంది, మరి ఆడికి పే చేయాలి కదా గవర్నమెంట్. అతను ఎవరో కరీంనగర్లో ఒక బాబు గుంతల మీద ధర్నా చేశాడు. మరి ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? హెల్మెట్ పెట్టుకోకూడదు మీరు రూల్స్ పెట్టారు, మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా రోడ్డు మంచిగా ఉండాలి, ట్రాఫిక్ కరెక్ట్గా ఉండాలి, ఓకేనండి. కరెక్ట్గా మీరు చేసే ప్రతిదీ కూడా కరెక్ట్గా నడవాలి. నడిచిద్దా? ఎవరైనా కరెక్ట్గా ఫాలో చేస్తారా? పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తారా? మరి ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పేది ముందు రోడ్లు సరి చేయండి ఫస్ట్. ఇప్పుడు ఒక అతను ఉంటాడు, హెల్మెట్ పెట్టుకుంటాడు, ఆ గుంతలో పడంగానే అతను ఎన్నుముక్క దెబ్బతింది. చాలామందికి అట్లా జరుగుతుంది. ఇది సర్వకాలం వచ్చేసింది చాలామందికి, మీరు చూడండి
చాలామంది సర్వైకల్ ఇబ్బంది అవుతుంది. సరే మీరు వెహికల్ కొన్నారు, వెహికల్ కొన్న తర్వాత వెహికల్ మీద ఎన్నో ఒక మధ్యతరగతి వ్యక్తికి ఎన్నో ఆశలు ఉంటాయి పాపం. అతనికి వచ్చేది 30,000 40,000 హార్డ్లీ 50,000, ఇక మహా అయితే 1,00,000 వస్తాయి నాకు తెలిసి. మరి అదే ఫైనల్ కదా. అంతకన్నా ఎక్కువ అంటే ఇంకా వాళ్ళు కార్లో అది వేరే విషయం. ఒక మిడిల్ క్లాసే మాట్లాడుకుందాం. మినిమం ఎక్కడ ఎంప్లాయ్ చేసినా 30,000 40,000 అంతే కదా వచ్చేది. అంతేనన్నా మీకు ఎంత వస్తారు? అంతేనా? చాలా చెప్తున్నా అంతే కదా. 30,000 40,000 50,000 హైయెస్ట్. అతను దాంట్లో ఇప్పుడున్న రేట్లు, గ్యాసు, కరెంటు బిల్లు, ఇంటి కరెంటు, వాటర్ బిల్లు, ఇంకే స్కూల్ ఫీజులు, ఆయన బట్టలు, జ్వరాలు, దగ్గులు, తలనొప్పులు ఇవన్నీ చూసుకొని అతను చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదొక అదనపు భారం. అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 30,000 శాలరీలు క్రెడిట్ పడ్డాయి. సరే పాపం ఈరోజు అయినాయి ఆయనకి. అప్పుడు పెండింగ్ చాలానా ఒక 2,000 3,000 ఉన్నాయి అనుకోండి. ఆ 3,000 కట్ అయిపోతే ఇంకా అతను బడ్జెట్లో ఎంత సఫర్ అవ్వాలండి. సిటీలో బతకాల్సిన వ్యక్తి ఎంత బాధపడాలి. సో నేనేమంటున్నానంటే మీరు పెండింగ్ చలానప్పుడు మొన్న ఒక ఆఫర్ పెట్టాను, నాకు నచ్చింది. అది 4 నెలలకో 5 నెలలకో ఏంటంటే బాబు పెండింగ్ చలానాస్ క్లియర్ చేసేసుకోండి, ఏంటి దానికి ఎంత డిస్కౌంట్ 20% 30% కడితే సరిపోద్ది అంటే కామన్ మ్యాన్ కడతాడు. ఎప్పుడు కూడా మీ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ఎట్లా కట్ అయితే భయపడతారు అని ఆలోచిస్తుంది. ఏమని, ఇది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎమ్మటే బ్యాంకుకి లింక్ పెడితే ఆ రోజు డబ్బులు కట్ అయిపోతాయి కదా, అందుకని కంపల్సరీ నేను హెల్మెట్ పెట్టుకుంటాడు, కంపల్సరీ రూల్స్ ఫాలో అవుతాడు అని. రూల్స్ ఫాలో అవ్వాలంటే గవర్నమెంట్ కరెక్ట్గా ఉండాలి. అమెరికాలో నేను ఎన్ఆర్ఐ కేసులు ఎక్కువ చేస్తుంటాను. అమెరికాలో రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి ఇండియాకి వస్తే ఫాలో అవడు. దానికి ఏమంటారు, ఇక్కడ ఎవరు ఫాలో అవ్వరు కాబట్టి మనం కూడా అవ్వాల్సిన అవసరం లేదు అలా అనుకుంటారు. కానీ ప్రభుత్వము చిన్నప్పటి నుంచే స్కూల్ దాంట్లో చెప్పాలి. ప్రభుత్వము గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకు ఎట్లా చెప్పాలి. ప్లస్ ట్రాఫిక్ను బట్టి ప్రభుత్వము సరైన రోడ్లు నిర్మాణం కానీ అది కానీ అన్నీ చేయాలి. 2 3వది మీరు లైసెన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చాలామంది లైసెన్స్ విషయంలో మీరు నమ్మండి అసలు అక్కడికి వెళ్ళరు. ఇప్పుడు వెళ్తున్నారేమో, గతంలో ఎవరు వెళ్ళరు. ఆ రూల్స్ తెలియదు. ఇలా ఈ గుర్తుంటే ఏమవుద్ది, ఈ గుర్తుంటే ఏమవుద్ది, ఈ గుర్తుంటే ఏమవుద్ది అని ఎక్కడా లేదు. సో ఇన్ని రకాల మార్పు ప్రభుత్వం తీసుకురావాలండి. విదేశాలలో కరెక్ట్గా ఉండాలి. అవన్నీ జరుగుతాయి భారతదేశంలో. అయినప్పుడు అప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ లింకు పెట్టండి, అందరూ ఆహ్వానిస్తారు. అలా కాకుండా సామాన్యులు నడ్డి విరచడం తప్ప ఏమైనా ఉందా మీకు? టోల్ గేట్ దగ్గరికి వెళ్ళండి మీరు, ఎమ్మెల్యేకి మినిస్టర్లకి వాళ్ళకి టోల్ గేట్ కట్టాల్సిన అవసరం లేదు. అదేంటండి అట్లా కుదిరిద్ది? గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ఎట్లా కుదిరిద్ది అని వాళ్ళే కట్టాలి డబ్బులు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, మళ్ళాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. అంతెందుకు మేము అమ్మవారి గుడికి వెళ్తాం విజయవాడ, వెళ్తే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే మినిస్టర్ రాగానే ఎదురుగుంటే వెళ్ళి ఆయన తీసుకుని లోపలికి వెళ్తారు. అదే మీరు నేను పోతే 500 రూపాయలు టికెట్ కొనుక్కొని పోవాలా? నాకు అదే అర్థం కాదు. మన దగ్గర డబ్బులు తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకా 5,000 కాదు 10,000 వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవాలి, మన దగ్గర తీసుకోవద్దు. మరి ఏంటో నాకు ఇప్పటికీ అది ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకే ఉంటాయి. మరి అదే నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు మీకు టోల్ గేట్ దగ్గర ఎందుకు ఫెసిలిటీ ఇవ్వాలి మీరు? నాకు అర్థం కాదు. వాళ్ళు లక్షల రూపాయలు ఉంటాయి, వాళ్ళ జీతాలు 2 లక్షలు 3 లక్షలు జీతం ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి ఎందుకు? వాళ్ళు కూడా పెట్టాలి కదా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నప్పుడు అందరికి సమానంగా పెట్టాలి కదా. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఎందుకు ఇవ్వాలా? మరి అదే నాకు అర్థం కాదు. అది క్వశ్చన్ ఆఫ్ లానా మరి క్వశ్చన్ ఆఫ్ ఏందో నాకు అర్థం కాదు దాని గురించి. సో దాని మీద ప్రజలు ఆలోచించండి. ఓకే, యాజ్ ఎ లాయర్గా మీరే క్వశ్చన్ మార్క్ అంటున్నారంటే ప్రజలు ఆలోచించడానికి ఏం ఉండదు. అంటే కామన్ పీపుల్ అందరికీ కూడా ఎందుకు విఐపీలకి అన్ని ఫ్రీ ఉంటాయి, వాళ్ళు వెళ్తే ఎందుకు పబ్లిక్ని అన్ని గంటలు ఆపడం, ట్రాఫిక్ జామ్ అవుతుంది. వేరే దేశాలు ఎక్కడ ఉండవంట ఇవన్నీ చూసా. స్కాట్లాండ్ ప్రైమ్ మినిస్టర్ సైకిల్ మీద వెళ్తారంట, మన దేశంలో ఎందుకు ఇది అర్థం కాదు. ఓకే.